అమెరికా నుండి మెక్సికో దేశానికి వచ్చిన మెక్సికో దేశంలోని ఇది కోస్తమాయ అనే ఐలాండ్. ఇది క్రూజ్ పోర్ట్ అన్నమాట. ఇక్కడికైతే చాలా మంది వచ్చారు. 4-5 షిప్పులు వచ్చినాయి మాతో పాటు. ఇక్కడ మందిని చూస్తే మాత్రం ముసుగు వస్తే రాలకుండా మంది ఉన్నారు. ఎటు పోవస్తలేదు, ముందుకైతే చాలా మంది ఉన్నారు. సముద్రం అలలైతే గడ్డకైతే ఏరుకుంటున్నాయి. చాలా అలలైతే వస్తున్నాయి. గాలి అయితే ఫుల్ పెడుతుంది. ఇక్కడ వీడికైతే 5 షిప్పులు వచ్చినాయి. 5 షిప్పులు అంటే ఒక్కొక్క షిప్కు 5,000 మంది వేసుకున్నా కానీ ఒక 20-25,000 మంది అయితే ఉన్నారు. ఇప్పుడు ఆ షిప్పులు అయితే అన్నీ అక్కడ ఆగినాయి. కోస్తామాయా మెక్సికో. ఇక్కడికైతే ఇప్పుడు చాలా కంట్రీస్ నుండి చాలా మంది అయితే వచ్చినారు. ఎటు చూసిన మంది ఉన్నారు. ఇప్పుడైతే మనం లోపలికి పోదాం. లోపల డాల్ఫిన్స్, ఫ్లమింగోస్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చూపిస్తాం మీకు. ఈ గుడిసెలు ఏంటంటే ముంగట ఇవన్నీ టికెట్ కౌంటర్లు, బార్లు అన్నమాట. ఇవన్నీ ఆ లోపల అదైతే ముందు అయితే మనకు డ్యూటీ ఫ్రీ అనేది ఉంటుంది. ప్రతి క్రూజ్ పోర్ట్ ముందైతే డ్యూటీ ఫ్రీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పోర్ట్లలోకి వచ్చిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఈ వైన్ అయితే తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ దేశాలలో ప్రతి దేశానికి వేరే వేరే మంది అయితే దొరుకుతుంది అన్నట్టు వైన్స్. అందుకని చెప్పేసి అయితే ఇక్కడికంటే క్రూజ్ పోర్ట్లోకి వచ్చిన వాళ్ళు అయితే చాలామంది అయితే వైన్స్ అయితే తీసుకెళ్తారు. మనం రకరకాల వైన్లు, బీర్లు అయితే ఉన్నాయి. మీకు ఏది కావాలో చెప్పుర్రి, కామెంట్ చేయరి. పోర్టు లోపలికి రాగానే ముందు అయితే ఒక షేప్ అయితే ఉంది. ముద్దుగున్నది, రకరకాలుగా ఉన్నది. అదైతే ఇవన్నీ గుడిసెలు ఏంటంటే ఇవన్నీ షాపులు అన్నమాట. అక్కడ ఇవి జాలిపైన నడుస్తున్నారు కదా, దానిపైన అవి ఏంటంటే పక్షులు ఉంటాయి అన్నమాట లోపల. అవి టికెట్ తీసుకొని అయితే వీటిపైన నడుచుకుంటా ఒక్కొక్క దాని నుండి ఇంకొక దానికి వెళ్ళిపోవాలి చూసుకుంటా ఆ పక్షులు అన్నింటినీ. ఇవి ఎటు చూసినా ఇవే గుడిసెలు కనబడుతున్నాయి. ఏ పోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి గుడిసెలే ఉంటాయి. ఇవి అన్ని షాపులు. ఏందో అనుకున్నారు. అక్కడ పైన కనబడుతుంది చూడు గుడిసె, అది మసాజ్ సెంటరు. ఆ మసాజ్ సెంటర్ ఏందో ఒళ్ళు నొప్పులు ఉంటే మంచి ఆయిల్ పెట్టి గట్టిగా రుద్దుతారన్నమాట. ఇగో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అవుతుంది, మంచిగా మెరుస్తుంది చూడుర్రి. మంది ఇటు సైడ్ లేరు కానీ అటు లోపల ఉన్నారు. చాలా తెల్లగా ఉన్నాయి, నీళ్ళు అయితే మంచిగా ఉన్నాయి. ఆ సముద్రంలో దుంకింది కాక మళ్ళీ ఈడొచ్చి ఇవి స్విమ్మింగ్ పూలలో దుంకుతారు. వీళ్ళు పని పాట ఏముండదు వీళ్ళకైతే. ఇదే తినుడు, తాగుడు, ఎగురుడు, దుంకుడు ఇవే మొత్తం. ఇగో ఇదేంటంటే డాల్ఫిన్స్ ఏరియా. ఈ డాల్ఫిన్స్ చూడండి, డాల్ఫిన్స్ చూపిస్తా మంచిగా ఎగురుతాయి. ఇక్కడ ఈ పెద్ద చేపలు అయితే ఇప్పుడు దుంకనీకైతే రెడీ అవుతున్నాయి, ఎగురనీకాయ. అవి ఆకలి అవుతున్నట్టుంది. చేపలు అయితే తింటున్నాయి. వీటికి ఆహారమే చిన్న చేపలు అన్నమాట. వీటికైతే ట్రైనింగ్ ఇస్తారు. ఎట్లా ఎగురుతున్నాయి చూడరు. ఇవి అన్నీ జంప్ చేస్తున్నాయి. వీటన్నింటికైతే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇస్తేనే ఇవన్నీ ఎగురుతున్నాయి. ఎగురమనడితో ఎగురుతాయి. ఇక అంతేకాకుండా ఇవి పడవల లెక్కనైతే చేపల మీద తిరుగుతురు చూడ్రి. దాని చెవులు పట్టుకొని అటు ఇటు తిరుగుతురు. పిల్లకైతే భయమే లేదు, మొత్తం ఎక్కింది, తిరుగుతుంది చేప మీద. మంది అయితే అత్తునే ఉన్నారు. షిప్పులు అయితే అక్కడ ఆగినాయి, కిలోమీటర్ దూరం అంతా. మందిని చూడరు, మొత్తం ఎటు చూసినా కానీ మందే ఉన్నారు. ఉసుకవతారు రాలకుండా ఉన్నారు. చాలా మంది ఉన్నారు, లెక్క పెట్టలేని అని మంది. మేమైతే ఇక పొద్దున్నే వచ్చినాం తొందరగా, అలకంటే ముందు. లేకుంటే అక్కడ ఉంటే మాత్రం లేట్ అవ్వు. ఇప్పుడు మీకు ఫ్లమింగోస్ చూపిస్తా. చలో పోదాం ఫ్లమింగోస్ దగ్గరికి. వెల్కమ్ టు ఫ్లమింగోస్. ఫ్లమింగోస్ అంటే ఏదో అనుకున్నారు. మన ఇంటికాడ చెర్లల్లో కానీ సముద్రాలలో కానీ ఇలాంటి పెద్ద పెద్ద కొంగలు ఉంటాయి కదా, ఆ జాతికి సంబంధించినవే. దీని మూతి చూడరి, మూరెడు ఉంది. కాళ్ళు చూస్తే మాత్రం మీటర్ ఉన్నాయి. ఈ ఫ్లమింగోస్ అనేటివి చిన్నగా ఉన్నప్పుడు వైట్ కలర్లో, గ్రేవీ కలర్లో ఉంటాయి. 6 నెలల తర్వాత ఇవి పింక్ కలర్లోకి మారుతాయి. ఈ యొక్క ఫ్లమింగోస్ చాలా పిల్లల్ని పెడతాయి. ఇలాంటి ఫ్లమింగోస్ మీరు చూసిర్రా? చూస్తే మాత్రం నాకు కామెంట్ చేయరు, ఎక్కడ చూసిర్రు ఏంది అనేది. క్వెరడో మెక్సికో. ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. ఇదేంటంటే మన టైల పైన మన పేర్లు రాసి, లవ్ సింబల్ అనమాట. పేర్లు రాసి అయితే ఇక్కడ పెట్టాలి, మన సక్సెస్ అవుతుందని చెప్పేసి వీళ్ళ నమ్మకం. ఇవి మెక్సికో అమ్మాయిలు అయితే హాయ్ చెప్తురు, హాయ్ చెప్పురు. మీరు మంచిగా ఉన్నారు చూడడానికి అయితే. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక మంది చూడరు, ఎటు చూసిన మంది ఉన్నారు. అన్ననే తాగుతుర్రు, అన్ననే దుంకుతుర్రు, ఎగురుతుర్రు. చిన్నపిల్లలు అయితే ఆడుతుర్రు. చాలా మంది ఉన్నారు. ఇది పొద్దున 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ పోర్ట్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది వేరే దేశానికి. ఇక్కడ ఓన్లీ స్పెండ్ చేయడానికే వస్తారు.
మనుషులు ఒళ్ళు నొక్కే మసాజ్ సెంటర్లు చూసిరు కదా. ఇప్పుడైతే ఇది ఏంటంటే ఫిష్ స్పా అన్నమాట. ఇదేంది ఫిష్లు అయితే మన అరికాళ్ళను మంచిగా మసాజ్ చేస్తాయి. ఇక్కడైతే చిన్న చిన్న బుట్టిలలో చేపలు ఉన్నాయి కదా. ఇక్కడ అమెరికా అమ్మమ్మలు అయితే చేపలు అయితే అరికాళ్ళను కొరికించుకుంటున్నారు. అది ఏంటంటే మసాజ్ చేస్తాయి అనమాట. చిన్న చిన్న మన తోలునంతా మంచిగా ఇట్లా తినేస్తాయి. చాలా ఇవన్నీ జ్యువెలరీకి సంబంధించినవి. మొత్తం ఇవి గోల్డ్, సిల్వరు, డైమండ్స్ అన్నమాట. ఇవన్నీ వీటిలలో అయితే ఇవి తెల్లగా లైట్లలో అయితే ఇవి అమెరికా వాళ్ళు కూడా ఇన్ననే తెల్లగా కలిసిపోయారు. ఇవన్నీ డైమండ్కి సంబంధించిన ఇది షాపు. కోస్తమాయ ద్వారకము ఇక్కడ నుండే మన ఇప్పుడు మొదట్లో చూసినాం కదా పక్షులు, ఇక్కడ నుండే వెళ్ళాలి ఎంట్రన్స్. ఇక మెక్సికో వాళ్ళైతే ఇక్కడ తిరుగుతున్నారు చూడండి. వీళ్ళు వేషాలు వేసుకొని వాళ్ళ కల్చర్ను వాళ్ళ ప్రదర్శనలు చూపించడానికి ఆ డప్పును కొట్టుకుంటా పీక వీక్కుంటా డ్యాన్స్ అయితే చేస్తుర్రు. ఇలాంటి నాటకాలు ప్రదర్శనలు చూసి అయితే చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని మొబైల్, టీవీలు వచ్చినప్పటి నుండి ఇలాంటి యాక్టివిటీస్ చూద్దామన్నా కానీ ఏమీ లేకుండా అయిపోయినాయి. ఇది పెద్ద తాడు చెట్టు లెక్కనైతే ఉన్నది. దాన్ని అయితే పట్టుకొని ఎక్కేడు దెక్కుతున్నాడు మన మెక్సికో తాతనైతే. ఇవి ఎక్కిరు చూడరు, చాలా పెద్దగా ఉన్నది. ఇది నలుగురు ఎక్కిరు దానిపైన. మొత్తం ఆ తాడునైతే ఆ కట్టకైతే మొత్తం రౌండ్గా చుట్టుకుంటారు. దాన్ని పట్టుకొని ఇప్పుడు కిందికి తిరుగుకుంటా వస్తూ ఉంటారు. కిందనైతే చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఏం చేస్తారో అని చెప్పేసి చూడనీకైతే పిల్లి పాలకు ఎదురు చూసినట్టు మేమైతే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. స్టార్ట్ అయింది. వాళ్ళైతే తిరుగుతున్నారు చూడు. కాళ్ళు మీదకి పెట్టిరు, తలకాయ కిందికి పెట్టిరు. చేతులతో అయితే వాళ్ళు విజిల్ వేసుకుంటా ఆ డప్పు కొట్టుకుంటానైతే వస్తున్నారు కిందికి. వీళ్ళు చేసే ప్రదర్శనకైతే హ్యాండ్సప్ చేయాలి. ఎందుకంటే తలకిందులుగా వేలాడదీసి తిరుగుతూ కిందికి వస్తున్నారు. కింద పడితే మాత్రం అంతే, ఇంకా ఉండరో తెలీదు. చూసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది చూడడానికైతే, కానీ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అది ఎట్లా ఇస్తారు చూడండి. వీళ్ళ చేసిన దానికైతే ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడనైతే వీళ్ళు అడవి మనుషులు లెక్కన ఉన్నారు. మొత్తం ముంగట వెనుకోటి గుడ్డలు పెట్టుకొని మొత్తం ఈ ఈకలు పెట్టుకొని అయితే వీళ్ళతోటి ఫోటోలు దిగచ్చు అనమాట. టిప్స్ ఇచ్చి ఫోటోలు దిగాలి వీళ్ళతోటి. వీళ్ళు మెక్సికో వాళ్ళే అన్నట్టు వీళ్ళు కూడా. నేనైతే టిప్ ఇచ్చిన, ఇక ఫోటోలు దిగుదాము. ఎటు గదులకు అట్లనే ఉండు అని అన్నాడు. ఏం చేస్తాడో అని అనుకున్నా. కత్తితో అయితే ఓడుతున్నా అనుకున్నా. నేనైతే భయమైంది. మళ్ళీ రిటర్న్ అయితే అమెరికాకు పోవాలి కాబట్టి షిప్కి అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ. ఇక్కడైతే చాలా మంది అయితే వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. ఇప్పుడైతే కొంచెం లైన్ అయితే క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ సాయంత్రం అయింది కాబట్టి రిటర్న్ వెళ్తున్నాం. ఎందుకంటే అందరూ రిటర్న్ అవుతారు. ఇక్కడ 4 షిప్పులు ఉన్నాయి. ఒక షిప్ వెళ్ళిపోయినట్టుంది ఆల్రెడీ. ఇప్పుడు ఇవే ఇట్లా చూస్తే మాత్రం పెద్ద పెద్ద బిల్డింగులు ఎక్కువ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి 20 ఫ్లోర్లు ఉన్నాయి. చాలా మంది పడతారు ఇలా. ఈ షిప్లను బట్టి అయితే ఉంటాయి. చిన్న షిప్లలో 5-6 వేలు, పెద్ద షిప్లలో 10,000 మంది దాకా పడతారు. మళ్ళొక్క దేశంలో మళ్ళొక్క వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకరి. నోటిఫికేషన్ల ద్వారా మన వీడియోస్ వస్తుంటాయి. Indonesia. India. Hola, casita.